హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మావోయిస్టులు ఇప్పుడు చాలా మంది ఎన్కౌంటర్లు అయిపోతున్నారు, సరెండర్ అయిపోతున్నారు, కొంతమంది అరెస్ట్ అయిపోయి పోలీసులకు కూడా చిక్కిపోతున్నారు కదా. అయితే మిగిలిన కొంతమంది మావోయిస్టుల్లో ముఖ్యులుగా ఉన్న దేవ్జీ కూడా ఇప్పుడు సరెండర్ అవ్వడానికి సిద్ధమైపోయాడని, కాకపోతే అమిత్ షాకి కొన్ని కండిషన్స్ పెట్టాడని చెప్పేసి ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే లొంగిపోతానని చెప్పేసి చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అయిపోతుంది సార్. మరి ఏం కండిషన్స్ పెట్టాడు దేవ్జీ? మరి ఇప్పుడు కేంద్రం ఆ కండిషన్స్ ఒప్పుకునే పరిస్థితి ఉందా? మరి లొంగిపోయే అవకాశం కనిపిస్తుందా సార్ దేవ్జీ? మొత్తంగా మావోయిస్టులు 80 నుంచి 90% ఖాళీ అయిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది ఇంకా లోపల ఉన్నారు. సో ఇప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళల్లో ప్రధానమైన మావోయిస్ట్ నాయకుడు దేవ్జీ అంటే అతని అసలు పేరు తిప్పిరి తిరుపతి. మన తెలంగాణ కోరుట్లకు సంబంధించిన అంబేద్కర్ కాలనీ దళిత నాయకుడు. అతను 83 ప్రాంతంలో ఆర్ఎస్సీలో చేరాడు. అక్కడి నుంచి అంచెలంచెలు వెతుకుతూ వెళ్ళాడు. దాని తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని మావోయిస్ట్ పార్టీకి ఒక మిలిటరీ వింగ్ ఒకటి ఉంటుంది. దాన్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటారు. ఆ మిలిటరీ వింగ్కి ఈయన చాలా కాలం బాధ్యుడిగా లీడర్గా ఉన్నాడు. అంటే మొత్తంగా ఉద్యమంలో ఆయుధాలు ఎలా కొనాలి, ఆయుధాలను ఎలా తయారు చేసుకోవాలి, అట్లాగే క్యాడర్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఏదైనా అటాక్స్ చేయాలంటే ఎలా ప్లానింగ్ ఎలా ఉండాలి, ఇలా మిలిటరీ పరమైన నాలెడ్జ్ని అందించి, నాలెడ్జ్ కావచ్చు లేకపోతే స్ట్రాటజీస్ని కావచ్చు చేసే వింగ్ అదనమాట. దానికి ఒక మిలిటరీ పత్రిక కూడా నడుపుతారు, జంగ్ అనే ఒక పత్రిక కూడా నడుపుతారు. సో దానికి ఆయన ఇన్ఛార్జిగా చాలా కాలం ఉన్నాడు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మేలో మన బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత సెంట్రల్ కమిటీ సెక్రటరీ పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టుకి కొంతమంది పోటీ పడ్డారు. మొత్తానికి దేవ్జీని ఆ పోస్టులో పెట్టారని చెప్తారు. సెప్టెంబర్ నుంచి దేవ్జీ సెంట్రల్ కమిటీకి సెక్రటరీగా ఉంటున్నాడు మావోయిస్ట్ పార్టీకి. అయితే ఇతని మీద రకరకాల పుకార్లు వచ్చాయి. అరెస్ట్ అయ్యాడని, ఎన్కౌంటర్ అయ్యాడని, తర్వాత విజయవాడలో దొరికాడని, ఇతనే మాడ్వీ హిడ్మాని పట్టించాడని కూడా మనీష్ కుంజం ఎక్స్ఎమ్మెల్యే ఆదివాసీ నాయకుడు ఆయన ఈ దేవ్జీనే హిడ్మాన్ తీసుకెళ్ళి విజయవాడలో పోలీసులకు అప్పగించాడు. సరెండర్ అవుదాం రా అని చెప్పి తీసుకెళ్ళి అప్పగించేశాడు, చంపేశారు. అందుకని దేవ్జీ సెక్యూరిటీ స్టాఫ్ కూడా విజయవాడలో దొరకడానికి కూడా ఇదే కారణం అనేది మనీష్ కుంజి చెప్పాడు. సో అది అబద్ధం అని చెప్పి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. దేవ్జీ సేఫ్గా ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, దేవ్జీకి దీనికి సంబంధం లేదు. ఒక కాంట్రాక్టులు ముగ్గురు కాంట్రాక్టులు, ఒక సరెండర్ అయిన మావోయిస్టు, వీళ్ళ నలుగురి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు. 12వ తేదీ దొరికితే అతన్ని 15వ తేదీ దొరికితే 18వ తేదీ అతన్ని 3 రోజులు టార్చర్ చేసి చంపేశారు అనేది వాళ్ళ ప్రకటన. సో ఈ నేపథ్యంలో దేవ్జీ మళ్ళీ ఉద్యమంతోనే ఉన్నాడు. ఇప్పుడు మనకి ప్రధానమైన నాయకుడు దేవ్జీ. ఇతను కాకుండా ఇంకొంతమంది కూడా ఒరిస్సా నుంచి ఒక నాయకుడు సెంట్రల్ కమిటీలో ఉన్నాడు. తర్వాత బర్సాదేవ ఉన్నాడు, హిడ్మా వాళ్ళ ఊరు అతను బెటాలియన్ నెంబర్ 1 పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి అతను లీడర్గా ఉన్నాడు. సో వీళ్ళు ప్రధానమైన వాళ్ళు. ఇంకో పాపారావు అని ఒక అతను ఉన్నాడు. ఇలాగా వీళ్ళు కొంతమంది మాత్రమే నాయకులు, అంటే ఒక పిడికెడు మంది కూడా లేరని చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే దేవ్జీని కానీ పట్టుకున్నా, లేకపోతే చంపేసినా, లేకపోతే సరెండర్ అయినా ఉద్యమం ఆగిపోయినట్టే. ఎందుకంటే ఆయన సెక్రటరీ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కానీ సరెండర్ అయినా లేకపోతే చనిపోయినా ఉద్యమం ఆగిపోయినట్టే మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఆయన కొన్ని డిమాండ్స్ లేదా కండిషన్స్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అవి నెరవేరితే తాను సరెండర్ అయిపోతాను, మొత్తం అందరినీ నా పార్టీలో ఇంకా మిగిలిన పార్టీలో అందరినీ కూడా తీసుకొచ్చి నేను సరెండర్ చేసేస్తాను అనేది ఆయన చెప్పాడు అనేది ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది. ఆయన కండిషన్లు ప్రధానంగా 2 కండిషన్లు. ఒకటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానాన్ని కాపాడాలి, వాళ్ళ హక్కులకి భంగం కలిగించకూడదు అనేది నెంబర్ 1 కండిషను. నెంబర్ 2 వచ్చి ఈ జైళ్ళల్లో ఉండే మావోయిస్టులు కావచ్చు, మావోయిస్ట్ సింపథైజర్స్ కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా
బేషరతుగా విడుదల చేయండి అనేది ఈ 2 కండిషన్లు. నిజానికి ఈ 2 కండిషన్లు మంచివే. ఎందుకంటే ఆదివాసీల మీద ఇప్పుడు మావోయిస్టులు వచ్చేసిన తర్వాత ఆదివాసీలు భూములు లాక్కుంటున్నారని రకరకాల ఈ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గనులకు సంబంధించి మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్కి ఇబ్బందిగా ఉన్న చోటంతా కూడా వాళ్ళ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అనేది వస్తుంది. అది నిజానికి లీగల్గా కూడా దాని మీద పోరాటాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాజెక్టు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, వాళ్ళు తరతరాలుగా అక్కడ ఉంటారు. కానీ అభివృద్ధి కోసం కొంత అది త్యాగాలు తప్పవు. బట్ ఆ త్యాగాలు అనేవి వాళ్ళకి ప్రాపర్గా కాంపన్సేషన్ ఇవ్వడము, రిహాబిలిటేషన్ కల్పించడం, ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలి. అట్లాగే ఆ ప్రాజెక్టులో వాళ్ళకి ఉద్యోగాలు కానీ లైవ్లీహుడ్ కానీ కల్పించడం అనేది చేయాలి. అది చేయడానికి ప్రభుత్వాలు కూడా ట్రై చేస్తాయి. ఒక్కోసారి సరిగ్గా లేనప్పుడు, లేకపోతే వీళ్ళు కన్విన్స్ కానప్పుడు గొడవలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈయన మేము వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు ట్రైబల్ పాపులేషన్ మీద దౌర్జన్యాలు కానీ ఏమి లేకుండా వాళ్ళ హక్కులకి భంగం కాకుండా చూసుకోవాలనేది ఈయన అడగడంలో తప్పులేదు. రెండవది, జైళ్ళల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు తీసేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మరి జైళ్ళల్లో ఉన్న వాళ్ళ మావోయిస్టులు కావచ్చు, లేకపోతే సంపతేజాలు కావచ్చు, వాళ్ళని శిక్షించడం అన్యాయం కదా, వాళ్ళని కూడా వదిలిపెట్టండి అని అడగడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే మొత్తంగా మేము మావోయిస్ట్ పార్టీ లొంగిపోతున్నాం కాబట్టి బయట ఉన్న వాళ్ళ లొంగిపోయిన వాళ్ళకి ఎలాగో మీరు మంచి ప్యాకేజీలు ఇస్తారు, జైళ్ళల్లో ఉండే వాళ్ళని కూడా కనీసం వదిలిపెట్టండి వాళ్ళని అని అడగడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇతను డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాడా? ఇవాళ దేవ్జీ డిమాండ్లని కేర్ చేసే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా అంటే లేదు. రెండిటికి ఆన్సర్ నో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్చలకి, ఏ రకమైన కండిషన్లకి, ఏ రకమైన డిమాండ్లకి తలొగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఖాళీ అయిపోయారు. ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో ఖాళీ చేసేస్తామనే నమ్మకం ఉంది. సరెండర్ అయితే అయినారు, లేదంటే ఎన్కౌంటర్లో వాళ్ళని చంపేస్తామనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవ్జీ పెట్టే కండిషన్లు ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితిలో అసలు లేదు. ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేయొచ్చు. అది ఇటువంటి రిక్వెస్ట్లు ఆల్రెడీ చాలామంది సరెండర్ అయిన మావోయిస్టులు చేశారు. ఈవెన్ మల్లోజులు కావచ్చు, లేకపోతే ఆసన కావచ్చు, వీళ్ళు కూడా చెప్పారు మేము సరెండర్ అయినా కూడా మావోయిస్టులకు సంబంధించి కొన్ని రిక్వెస్ట్లు మేము పెట్టాం గవర్నమెంట్కి, వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారని చెప్పారు. ఎందుకంటే గిరిజనుల హక్కులు కాపాడమని ఎవరు అడిగినా ప్రభుత్వం నేను కాపాడనని చెప్పదు, కాపాడుతాననే చెప్తుంది. కానీ కొన్ని డెవలప్మెంటల్ ఏరియాల్లో కొంత ఇబ్బందులు అయితే తప్పవు. అది అన్ని చోట్ల తప్పవు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు బెంగాల్లో తప్పదు, కమ్యూనిస్టులు ఉన్న చోట కూడా తప్పదు. అది అభివృద్ధి కోసం కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు దగ్గరగా ఉన్న ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. దాన్ని వీలైనంత బాగా ఎలా చేయాలి, కాంపన్సేషన్ ప్యాకేజ్ కానీ రిహాబిలిటేషన్ ప్యాకేజీ బెటర్గా ఎలా ఉండాలనేది చర్చ తప్ప అసలు డెవలప్మెంట్ వద్దని ఎవరు అనే పరిస్థితులు ఇవాళ ఇండియా లేదు. ఎందుకంటే ఇది డెవలప్ అవుతూ ఉంది, ఇంకా మనకు టార్గెట్స్ ఉన్నాయి, దాన్ని రీచ్ అవ్వాలి. ఎనర్జీ సెక్టర్ కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి ఇప్పటికి కూడా మనం విదేశాల మీద డిపెండ్ అవుతున్నాము. వాటి మీద సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. ఇలాగా అనేక గోల్స్ ఉన్నాయి మనకి. సో ఈ గోల్స్లో ముందుకెళ్ళాలంటే అభివృద్ధి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవసరం. అట్లాగే అడవుల్లో ఉండే మైన్స్ కానీ, మినరల్స్ కానీ వాటిని మనం ఎక్స్ప్లాయిటేషన్ చేయాలి. వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ కూడా అడవుల్లో కూడా కార్పొరేట్ కంపెనీస్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ చేసే పరిస్థితి లేవు. అక్కడ లేనప్పుడు కార్పొరేట్ కంపెనీస్ చేయాలి. అన్ని చోట్ల ఇప్పుడు ప్రైవేటైజేషను ఎవరు ఎక్కువ పిలిస్తే ఆ ముఖ్యమంత్రి గొప్పవాడని కదా మనం అంటున్నాం. మరి అలాంటిదప్పుడు అడవుల్లో ఫ్యాక్టరీలకి ఎందుకు అనుమతి ఇవ్వకూడదు అంటే 2 ప్రధాన విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి గిరిజనుల జీవితం, దాన్ని అతలాకుతలం చేయకుండా వాళ్ళకి బెటర్ ప్యాకేజెస్ అవి ఇవ్వాలి. 2 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షను. మన అభివృద్ధి అనేది విధ్వంసంగా ఉండకూడదు. సో అది మినిమైజ్ ఎలా చేయాలనేది ఈ 2 అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈయన కండిషన్లు పెట్టే పరిస్థితుల్లో లేడు. నాకు తెలిసి ఈయన అన్కండిషనల్గానే సరెండర్ అయిపోతాడు. ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ఒప్పుకోదు. ఒప్పుకున్నా దేనికి ఒప్పుకుంటుంది ప్రభుత్వం? ఆదివాసీల హక్కులను మేము భంగం కలిగించమని అయితే హామీ ఇస్తుంది. అది ఆల్రెడీ ఇస్తూ ఉంది, అదేం ప్రాబ్లం లేదు. రెండోది జైళ్ళల్లో ఉండే వాళ్ళ మావోయిస్టులు అంటే కండిషన్ కాకుండా రిక్వెస్ట్ లాగా అడగచ్చు. దాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించవచ్చు.
అది ఈ రెండు కూడా న్యాయమైన డిమాండ్లే, కానీ డిమాండ్ చేసే స్థితిలో దేవిజీ ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చను. ఏదేమైనా ఈ వ్యవహారం చూస్తుంటే దేవిజీ కూడా త్వరలోనే సరెండర్ అయితే అయిపోతాడు. ఎందుకంటే ఇలాంటి కండిషన్లు పెట్టిన వాళ్ళు కూడా గతంలో సరెండర్ అయిపోయారు. ఆ కండిషన్లు ఏమీ ఒప్పుకోలేదు. చాలామంది ఇలా కండిషన్లు పెట్టారు, ప్రభుత్వం ఒప్పుకోలేదు, సైలెంట్గా వాళ్ళే వచ్చి సరెండర్. రీసెంట్గా అనంత్ అని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల జోనల్ సెక్రటరీ అనంత్, ఆయన కూడా జనవరి ఏదో కండిషన్ పెట్టాడు, కానీ పెట్టిన రోజే వచ్చి సరెండర్ అయిపోయాడు. కాబట్టి కండిషన్లు పెట్టే స్థాయిలో మావోయిస్ట్ నాయకులు లేరు. వేరే మార్గం లేదు, సరెండర్ అవ్వాలి లేదా చనిపోవాలి. కాబట్టి దేవిజీ కూడా సరెండర్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.